హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డీల్స్ ఎర్నింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి ఎర్నింగ్ అప్లికేషన్ తీసుకొచ్చాను. సో ఈ ఎర్నింగ్ అప్లికేషన్ ఏంటంటే జస్ట్ మీరు లాగిన్ చేసి సరిపోతుంది. డైలీ మీరు యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేసి సరిపోతుంది. సో మీకైతే అమౌంట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఎంత అమౌంట్ ఇస్తుంది, సో దాన్ని మనం ఎలా విత్డ్రా చేసుకోవాలని క్లియర్గా నేను వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ అయితే చేయొద్దు, వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఒకవేళ మీరు BGMI కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడే వాళ్ళైతే సో మీకైతే ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎస్పెషల్లీ BGMI అండ్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ మీరు ఫ్రీగా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి మీరు మనీని అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట. అది ఫ్రీగా. సో వాళ్ళైతే మీకు మనీ అయితే ఇస్తారు. సో ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది గేమర్స్కి అండ్ అలాగే నార్మల్ యూజర్స్ కూడా యూజ్ అవుతుంది అనమాట. నార్మల్ టాస్క్లు కూడా ఉంటాయి. సో అవి కూడా చేసుకోవచ్చు అండ్ గేమ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. సో మొత్తం కంప్లీట్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు సో వీడియోని లైక్ చేయకపోతే సో ప్లీజ్ గైస్ వీడియో అయితే లైక్ చేయండి. సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మన ఛానల్ కొద్దిగా వ్యూస్ వస్తాయి, ఇంకొంతమందికి సజెషన్ అయితే వెళ్తుంది, ఇంకా మంచి కంటెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి కొత్తగా ఏమైనా యాప్స్ వచ్చినా వాటికి సంబంధించిన పేమెంట్స్ వచ్చినా సో ప్రతి ఒక్కటి కూడా నేను అప్ టు డేట్గా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అవ్వండి. సో గైస్ ఫస్ట్ యాప్ విషయానికి వచ్చినట్టయితే సో యాప్ నేమ్ వచ్చేసి స్టాన్ అనమాట. సో ఇది మనకి టాప్ రేటింగ్లో కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గేమింగ్లో మనకి టాప్ 4 అప్లికేషన్ అనమాట. సో చాలా ట్రస్టెడ్ అండ్ మనకి రేటింగ్స్ కూడా చూసుకోవచ్చు. 4.6 ఉంది అండ్ జెన్యూన్ అనమాట చాలా. సో ఇందులో మనకి జొనాథన్ ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాటిలో ఆ టోర్నమెంట్స్ కూడా మనం ప్లే అయితే చేయొచ్చు అనమాట. సింపుల్గా అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టార్టింగ్లో గేమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. సో మీరు ఏ గేమ్ ఆడుతున్నారో సో ఆ గేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే BGMI అయితే ఆడుతున్నాను. సో నేను సింపుల్గా BGMI మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. రెఫరల్ కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోతే సో ఆటోమేటిక్గా అయితే ఇచ్చేసేయండి. ఓటీపీ మీద క్లిక్ చేసారంటే మీకు ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సో మీకు ఈ విధంగా గిఫ్ట్ కార్డ్లు అయితే వస్తాయి అనమాట. ఓకేనా. సో ఫస్ట్లో కలెక్ట్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ మనకి కొన్ని గిఫ్ట్ కార్డ్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాయిన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇందులో కాయిన్స్, జెమ్స్ అని ఉంటాయి. సో వీటిని కూడా సింపుల్గా కలెక్ట్ చేసుకోండి. సో కలెక్ట్ చేసుకోగానే మనకి సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనకి సో 100 జెమ్స్ 100 కాయిన్స్ అయితే వచ్చేసి ఉంటాయి. సో మనకి ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. సో దీన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో గైస్ ఫస్ట్లో దీంట్లో నేను చెప్పాను కదా డైలీ లాగిన్ చేసే అమౌంట్ వస్తుంది అనేసి. సో ఫస్ట్ని ఈ లాగిన్ అయితే చూసేద్దాం. సో తర్వాత అయితే మీకు అన్నీ చెప్తాను. సో ఫస్ట్ లాగిన్కి వచ్చినట్టయితే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వరుస కింద చూసుకున్నట్టయితే 7 డేస్ అనమాట. 7 డేస్ కనుక మనం లాగిన్ చేసినట్టయితే సో 10 రూపీస్ సంబంధించిన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది. అలా 30 డేస్ కనుక మనం లాగిన్ చేసినట్టయితే సో 50 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. జస్ట్ మనం యాప్ ఓపెన్ చేయడం, లాగిన్ చేయడం, సైన్అప్ కొట్టడం అంతే. సో ఇక్కడ మనం కలెక్ట్ మీద కొట్టగానే మనకు చిన్న వీడియో ప్లే అవుతుంది. సో వీడియో అయిపోయిన తర్వాత మనకి లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. సో దాంతో పాటు మనకి ఇక్కడ జెమ్స్ ఉన్నాయి కదా ఇవి, సో గ్రీన్ కలర్ జెమ్స్, సో ఇవి కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో జెమ్స్ వస్తున్నాయి అండ్ అలాగే మీకు వరుసగా 7 డేస్ అండ్ 1 మంత్ లాగిన్ చేస్తే సో దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనకి ఇక్కడైతే వస్తుంది. సో సింపుల్ నేను కలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో మనకి 30 సెకండ్స్ యాడ్ అయితే ప్లే అవుతుంది. సింపుల్గా యాడ్ అయితే చూసేయండి. సో ఇప్పుడు మనకి యాడ్ అయితే క్లోజ్ అయ్యే టైం అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది అనమాట. సింపుల్గా నేనైతే క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత చూసుకోవచ్చు రివార్డ్స్ కలెక్టెడ్ అని అయితే ఉంది. 3 జెమ్స్ యాడెడ్ టు యువర్ బ్యాలెన్స్ అని అయితే ఉంది. సో మనకైతే 3 జెమ్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 7 అనేది 6కి వెళ్ళింది, ఇది 29కి వెళ్ళింది. ఈ విధంగా మనకి తక్కువ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకా మనం ఎక్కువ విన్ అవ్వాలంటే మనకి రెఫరెండర్ కూడా ఉంది. సో ఇది నేను తర్వాత చెప్తాను. సో రెఫరెండర్ని ఎలా చేసుకోవాలి అనేసి. సో ఇది మీకు ఎక్కడ ఉంటుందో తెలియకపోతే సో ఇక్కడ మనకి లాగిన్ స్ట్రీక్స్ అని ఉంటుంది కదా. సో ఈ లాగిన్ స్ట్రీక్స్ మీకు వెళ్ళారంటే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి స్ట్రీక్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం 30 డేస్ స్ట్రీక్ చేసామంటే టోటల్గా 40 రూపీస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్పిన్ అండ్ విన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి స్పిన్ అండ్ విన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా పేటిఎం క్యాష్ కూడా ఉందన్నమాట అందులో. సో మనకి పేటిఎం క్యాష్ విన్ అయ్యామంటే మనకి పేటిఎం క్యాష్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే ఉంది అండ్ అలాగే జెమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనం అన్లాక్ చేయాలన్నా సో సింపుల్గా మనం ఒక యాడ్ అయితే చూడాలన్నమాట. సో గైస్ మనకైతే ఇక్కడ 2 జెమ్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా మీకు జస్ట్ వీడియోస్ చూడటమే కాబట్టి సో మీకు ఇందులో పేటిఎం క్యాష్ కూడా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు స్పిన్ అయితే చేయండి. సో జస్ట్ ఒక యాడ్ అయ్యి కాబట్టి 30 సెకండ్స్లో మీకు అయిపోతుంది. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు స్పిన్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి జెమ్స్ చూసుకోవచ్చు, 5 జెమ్స్ అయితే మనకైతే కలెక్ట్ అయింది. సో ఈ జెమ్స్ని కూడా మనం విత్డ్రా తీసుకోవచ్చు అనమాట. ఇందులో మీరు ప్రతి ఏదన్నా అర్న్ చేయండి. సో దాంతో విత్డ్రా అయితే ఉంటుంది. మీకు జెమ్స్ విత్డ్రా చేసిన, కాయిన్స్ని అర్న్ చేసుకున్నా సో ప్రతి దానికి కూడా మనకి విత్డ్రా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ
ఇక్కడ చూసుకున్నట్టయితే 200 జెమ్స్ ఉంటే 10 రూపీస్ అమెజాన్ పేకి అయితే విడ్రా తీసుకోవచ్చు, 500 ఉంటే 35 రూపీస్ అయితే చేసుకోవచ్చు, 1K ఉంటే 70 రూపీస్, ఈ విధంగా మనం 125 రూపీస్ వరకు సో ఈ జెమ్స్ ఉంటే విడ్రా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీకు గూగుల్ పే గిఫ్ట్ కార్డ్ కావాలన్నా ఉంది, ఇక్కడ కింద చూసుకున్నట్టయితే గిఫ్ట్ కార్డ్ కూడా ఉంది. అండ్ అలాగే సో ఈ గిఫ్ట్ కార్డ్స్ సో పిజ్జా, డామినోస్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు సో మనం ఇక్కడ కాయిన్స్ అయితే ఎర్న్ చేస్తున్నాం కదా, సో ఆ కాయిన్స్ని కూడా మనం ఇక్కడ మనీగా విడ్రా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రతిదీ మనం ఇందులో ఏది ఎర్న్ చేసినా సో అది మన కాయిన్స్ కానివ్వండి, జెమ్స్ కానీ ఏది ఎర్న్ చేసుకున్నా సో దానికైతే మనకి విడ్రా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్లాష్ రివార్డ్స్ అని అయితే ఉంది. సో ఇది మనకి సో ఇక్కడ మనం వీడియో చూసినట్టయితే సో రివీల్ అవుతుంది, లేదంటే ఇక్కడ కింద టైమర్ రన్ అవుతుంది కదా, సో ఆ టైమర్కి మనకి ఇక్కడ ఏదో కొంత మనకి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మనకి చాలా అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను మీకు BGMI ఎక్కడ ఉంటుంది అంటే BGMI కానీ ఫ్రీ ఫైర్ కానీ మీరు టోర్నమెంట్స్ ఆడొచ్చు అని చెప్పాను కదా, సో అవి ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మీరు సో ప్లే అండ్ విన్లోకి అయితే వెళ్ళినట్టయితే సో స్టార్టింగ్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ అండ్ బ్యాటిల్ అనేసి సో ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సో 1 lakh సంబంధించిన టోర్నమెంట్ ఉంటుంది, ఎంట్రీ ఫీజు కూడా ఫ్రీ అనమాట. సో ఇక్కడ మనకి 7 days ఉంది రిజిస్టర్ అవ్వడానికి. సో 2475 స్లాట్స్ అయితే లెఫ్ట్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్క్వాడ్ డే అనమాట. సో 4 members ప్లే చేయాలి. సో మీకు ఒక టీమ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో మనకి ప్రైజ్ పూల్ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ వచ్చినట్టయితే 40,000 వస్తుంది, సో సెకండ్ వస్తే 20, థర్డ్ వస్తే 10,000. ఈ విధంగా మీరు ఫ్రీ ఎంట్రీయే కాబట్టి సో ప్రతి ఒక్కరు రిజిస్టర్ అయితే అవ్వండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వండి. సో ఫ్రీ ఎంట్రీయే. సో మీరు ఒక టీంలో జాయిన్ అయిపోయి సో మీ టీంతో అయితే రిజిస్టర్ అయితే అయిపోండి. మీకైతే సో మీరు ఒకవేళ మీరు ఈ ర్యాంక్స్లో వచ్చారంటే మీకు అమౌంట్ వస్తుంది. సో మీరైతే విడ్రా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇది గైస్ మనకి BGMI కానీ మీకు ఫ్రీ ఫైర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో టోర్నమెంట్స్ ఉంటాయి, సో వాటిలో మీరు పార్టిసిపేట్ చేసి ఫ్రీగా అయితే అర్న్ చేసుకోండి. సో నెక్స్ట్ కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి చిన్న చిన్న గేమ్స్ అయితే ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఇక్కడ కాంట్రా అని, ఫ్లాగ్షిప్ అని, టగ్ ఆఫ్ వార్ అనేసి సో ఈ గేమ్స్ కూడా మనకి ఎంట్రీ ఉంటుంది అండ్ అలాగే విన్నింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫ్రెండ్స్తో అయినా ఆడుకోవచ్చు, లేదంటే ర్యాండమ్ ప్లేయర్స్తో అయినా మీరైతే ప్లే చేసుకొని విన్ అయితే అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు రివార్డ్స్ ఇవైతే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అండ్ గైస్ మనకి ఇంకా జెమ్స్ కానీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే సో కిందకు మీరు వచ్చేసినట్టయితే హోమ్ పేజ్లో ఇక్కడ మీకు కంప్లీట్ మిషన్స్ అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనం చేసిన మిషన్స్ అన్నిటికీ కూడా మనకి డైమండ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో గైస్ ఇక్కడ టాస్క్లు చూసుకొని మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డైలీ లాగిన్ చేస్తే, స్పిన్ చేస్తే అండ్ అలాగే 3 matches ఆడి 1 match ఆడితే ఈ విధంగా మనకి జెమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరైతే కలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనకి ప్రతిరోజు మనకి ఈ విధంగా టాస్క్లు అయితే ఉంటాయి. సో ఈ టాస్క్లు మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకైతే అమౌంట్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఫ్యాన్ కాయిన్స్ అయితే బై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇవి బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అయితే మనం బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం అర్న్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ మనం అర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి టాస్క్లు ఉన్నాయి చూసారా, సో ఇవి మనకి రెడ్ కలర్ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట ఈ టాస్క్లు చేసినట్టయితే. సో ఈ రెడ్ కలర్ కాయిన్స్ని కూడా మనం అయితే విడ్రా తీసుకోవచ్చు. సో మనకి పైన కాయిన్స్ ఉంది కదా, సో దాని మీదకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి 1250 కాయిన్స్ ఉంటే మనకి అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అయితే 10 రూపీస్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా మనకి 6000 కాయిన్స్ ఉంటే 50 అనమాట, చెప్పాను కదా. సో ఇందులో మనం ఎలాంటి కాయిన్స్ అర్న్ చేసుకున్నా సో దాంతో అయితే మనం విడ్రా అయితే తీసుకోవచ్చు. సో మల్టిపుల్ విడ్రా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి రెఫరెండన్ కూడా ఉంటుంది. సో రెఫరెండన్లో మనకి సో జస్ట్ మన రెఫరల్ లింక్ నుండి మన ఫ్రెండ్స్ కానీ జాయిన్ అయినట్టయితే మొబైల్ నెంబర్తో సో మనకి 3 రూపీస్ అయితే వస్తుంది. సో వాళ్ళకి 1 రూపీ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వాళ్ళు జీమెయిల్తో సైన్ అప్ అయినట్టయితే మనకి అమౌంట్ అయితే కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో కాబట్టి ఫోన్ నెంబర్తోనే లాగిన్ చేయండి, జీమెయిల్తో అయితే లాగిన్ అయితే చేయకండి. సో ఫోన్ నెంబర్తో లాగిన్ చేసి మనకి ఈ విధంగా అయితే అమౌంట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అయితే వాళ్ళు కానీ 7 days స్ట్రీక్ కానీ కంప్లీట్ చేసినట్టయితే సో మనకి 2 రూపీస్ అయితే వస్తుంది. అండ్ అలాగే 30 days చేస్తే 5 రూపీస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. సో వాళ్ళు విడ్రా తీసుకున్న సో ఇలాంటివన్నీ కూడా మనకి సో అమౌంట్ అయితే రిటర్న్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి రెఫరల్ అయితే వర్క్ అవుతుంది. సో రెఫర్ నుండి అర్న్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రెఫర్ నుండి కూడా మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటాయి అనమాట మనకి. సో టోటల్గా అప్లికేషన్ అయితే సో ఇది మనకి జస్ట్ ఒక ఓల్డ్ యాప్ రూటర్ అనేసి ఒక అప్లికేషన్ ఉండేది. సో చాలామంది యూజ్ చేశారు కూడా, నేను స్టార్టింగ్లో చెప్పాను 1 year బ్యాక్. సో అలాంటి అప్లికేషన్ అనమాట ఇది కూడా. సో సేమ్ గేమ్స్ అయితే ఉంటాయి. సో మనం గేమ్స్ ప్లే చేసుకొని చేసుకోవచ్చు. సో BGMI అండ్ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అప్లికేషన్. సో ప్రతి ఒక్కరు ట్రై అయితే చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో వెళ్తే టేక్ కేర్, బై బై నౌ.